గండ్ర రమణారెడ్డి గారికి, సీనియర్ నాయకులు భూపాల్పల్లి లోపట ఎన్నో సేవలు చేసిన పెద్దలు మసూంచార్ గారికి, సీనియర్ నాయకులు నాకు మంచి మిత్రులు పెద్దలు బసవరాజ్ సారే గారికి, నాకు మంచి మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు సమ్మారావు గారికి, తమ్ముడు వాసుదేవరెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి, మనకు అన్ని తీర్ల కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వచ్చిన ఎవరు డాక్టర్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజయ్య గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, వేదికను అలంకరించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ, మండల కమిటీ సభ్యులకు, పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఓటమి చెందినమని భయపడకుండా, నేను 40 ఏళ్ల రాజకీయాలున్నా, గెలుపు ఓటమిని చాలా చూశాను. మనం ఒక 3-4 నెలలు కొద్దిగా బాధపడతాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజృంభించాలి, పార్లమెంట్ ఎన్నికల లోపలనే విజృంభించాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మన కార్యకర్త మీద కానీ మన మీద కానీ ఎంబడి పడితే ఉరికిచ్చు కొట్టేటట్టు మనం తయారు కావాలి. నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను గతంలో. నేను భూపాల్పల్లికి చాలాసార్లు కూడా వచ్చాను. అంతకుముందు భూపాల్పల్లి ఎట్లుండనే అదో ఊరు, కానీ ఒక్కొక్కసారి రివ్యూ చేసుకుంటారు ప్రజలు. మనం అనుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు వచ్చాను, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వచ్చాను. అసలు భూపాల్పల్లి చిన్న పల్లె, ఎవరు పట్టించుకోలే, రోడ్లు లేవు, వీడికి రావాలంటే ఏడుపు వచ్చేది. శివార్ పల్లె. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో భూపాల్పల్లి ఎట్లా తీర్చిదిద్దిందని ప్రజలు రివ్యూ చేసుకోరా అని నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓడిపోయేదానికి కారణాలు ఉన్నాయి. ఊరికే వీలైనా ఒకసారి మార్గం తీయాలి. 2, మనం కొన్ని హామీలు ఇయ్యని చేసినాం. రైతు బంధు హామీ ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, కేసీఆర్ కిట్ ఇయ్యలే, ఎన్నో చేసినాం. ఇంతకంటే 24 గంటల కరెంట్ అనలే, ఇంటింటికి నీళ్ళు అనలే, దళిత బంధు అనలే, బీసీ బంధు అనలే. అన్నది హామీ ఇచ్చింది. ఒక రుణమాఫీ పూర్తిగా చేస్తే అయిపోయింది. అది 80% చేసి 20% చేయకపోయాకే వాడు 2 లక్షలు చేస్తాడట. డిసెంబర్ 9కి ఎవరికి వస్తుందట అని టకా 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 గుద్దిపారేసింది. ఇప్పుడు ఇట్టి 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 అంటారు. మహిళలకు 2500 వస్తాయంటే టక్క టక్క గుద్దిపారేసింది. తులం బంగారం వరకు మహిళలకు బాగా ఆశ పుడుతుంది. వాళ్ళ కోట్లు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా సంబరపడదు. బంగారం వరకే మహిళల లోపల ఒక కళ వస్తుంది. ఇవన్నీ ప్రజలను, మా రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు, నాకు బాగా ఎరక. మాటలు ఎట్లా వస్తాడు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఉన్నంత అదే, మొదలు బీజేపీలో ఉండే అప్పుడు అట్నే, టీఆర్ఎస్లో కూడా మొదలు ఉండే. ఎక్కడికి పోయినా కోతల మీద కోతలు దంచుతా ఉంటాడు.
ఇక ఇప్పుడు దలుస్తూనే ఉన్నాడు. డిసెంబర్ 9 చేయకపోతే అన్నాడు. బిడ్డ 9 పోయింది, ఇప్పుడు ఆగస్టు అంటాడు. నేను ఆగస్టు నువ్వు అంటాను రా, ఆగస్టు చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తావా మాటి? ఆగస్టు చేయకపోతే ఇలా ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలు వెళ్ళాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల, అవతల పడితే తర్వాత చూద్దాం అంటాడు. చాలా హుషారు. మరి నువ్వు ఏ డేట్ ఇస్తావో ఆ డేటు ప్రజలకు కాయిదాన్ని రాసి మేము ప్రభుత్వం డిజాల్వ్ చేస్తాం, చేయకపోతే మీ ఇచ్చిన హామీలను రాసి రుణమాఫీ, మహిళలకు 2500, కూలి వాళ్లకు 12,000, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ నువ్వు రాసి కింటాకు 500 ఎంబడే 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 ఎంబడే. ఎంత బోకర్ మాటలు మాట్లాడింది. జనం రియలైజ్ అవుతాండ్రు. నేను భూపాలపల్లి ఇప్పుడు వచ్చినప్పుడు అన్ని సర్వే చేయించాను, దాదాపు అన్ని మెజార్టీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎన్నికల ముందే నేను చెప్పాను, తమ్ముడు రమణారెడ్డి జాగ్రత్తగా ఉండు, నేను కిందికి లోపడిపోతానని రమణారెడ్డికి చెప్పాను. నీదెట్టున్నా, నాది కూడా లోపలికి పోతానన్న. నేను మొదలు ఎలక్షన్ ముందే నేను కొన్ని సర్వే చేసుకుంటా, జాగ్రత్తగా ఉండాలని మీ ఇద్దరం కూడా అనుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రేపు వరంగల్ పార్లమెంటు జెండా ఎగిరేయబోతున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఛాలెంజ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు మీ అందరం కూర్చున్నప్పుడు ఈజీ గెలిచే 4 సీట్లలో మీది ఉన్నదే అన్నాడు వరంగల్. నేను నమ్మలే, సార్ గిట్టే చెప్తాడని. కానీ నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వే చేయిస్తాడు. ఆ సర్వే చేసేదంటే మేనేజర్ నాకు మంచి దోస్తు, తక్కువ నాకు ఫోన్ చేసిండు మొన్న, దయనా మీ వరంగల్కి వెళ్తాందే గెలిచేదంటే మొదటి సీట్ ఉన్నదని చెప్పేవారికి నేనే పరిశాన్ అయినా. ఏందయ్యా 7 ఎమ్మెల్యేలు వాళ్ళే ఎట్లా గెలుస్తున్నాయంటే, మొన్న భువనగిరి గెలవలేదా కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే భువనగిరి గెలిచింది, నల్గొండ గెలిచింది, మల్కాజిగిరి గెలిచింది, మన పక్కనే కరీంనగర్ కూడా వాళ్ళు గెలిచింది కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ గెలిచింది. అన్నా మీరు గెలుస్తానని ఎందుకు అని నేను అడిగితే, ఎందుకో క్యాండిడేట్ గురించే మాట్లాడతలేదు. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ప్రజల లోపల వచ్చింది. ఇట్టనన్న రుణం తీసుకోవాలనేది ఒకటి వచ్చింది. 2 కడియం శ్రీయర్ కావ్య ద్రోహం చేసిపోయారు, కసి కూడా పెరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. పాపం మా రాజయ్య బాధితుడు, కొద్దిగా ఓపిక పట్టువన్నా, నేను కొద్దిగా ఓపిక పట్టువన్నా. ఇక అప్పటికే టికెట్ పోయింది, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కూడా వస్తలేదు, మళ్ళీ ఆమెకే వస్తుందని తెలుసుకున్నాడు. తొందరపడకే ఎంత గుంజినా ఆగలే. మళ్ళా రాజయ్యకే ఇద్దామని అందరం డిసైడ్ చేసినాం, ఉన్న వాస్తవం చెప్పాలంటే. కానీ సార్ అన్నాడు, మనకు ఒక నెగిటివ్ వస్తుంది, రాజయ్య మంచి క్యాండిడేట్, ఆయనకి ఏదైనా భవిష్యత్తు చూపెడదాం, ఎన్నికల ప్రచారంలో రాజయ్యను ఉపయోగించుకోండి, అది కూడా వస్తుంది, బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఎవ్వరు వదిలిపెట్టారు. నేను ఒకటే నిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మన క్యాండిడేట్ కూడా రిమార్క్ లేదు. సరే మన అందరికి తెలియకపోవచ్చు,
కానీ ఉద్యమకారుడు, నీతిమంతుడు, ఒక పద్ధతి మనిషి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్, నాకున్న అనుభవం చెప్తున్నా. మీరు లీడర్లు, పైరోకారులు అందరూ కూడా పోతారు, నేను ఉంటానని నేను చెప్పా. దందాలు చేసేటోడు, ఉష్క దందాలు చేసేటోడు, ఈ బోసం చేసేటోడు, ల్యాండ్ బిజినెస్ చేసేటోడు, దందాలు చేసేటోడు, కిరికిరి చేసేటోడు ఉండడు. వాడు పవర్ లేని మనకు నిద్ర పట్టది. నీతిమంతుడే మిగులుతాడు. క్లియర్గా చెప్తున్నా, బూతుకు మీరు 10 మంది 15 మంది క్యాడర్లు తయారు చేయండి, ఎక్కువ అవసరం లేదు. మంచి కార్యకర్తలను, నీతిమంతులను తయారు చేయండి. నేను రమణారెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కష్టకాలంలో ఉన్నవాడే మన కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ ఉన్నోడు మన శత్రువు కాదు, నేను అది కూడా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా కార్యకర్తగా పనిచేసి పార్టీ కోసం పనిచేసినోడు శత్రువు కాదు. మన పార్టీలో ఉండి మోసం చేసినోడు మన శత్రువు. మన పార్టీలో ఇన్ని రోజులు పేరుకుండి పైకి నటించి ఇప్పుడు అధికారం వచ్చారన్న ఉరకపోయేటోడు ఇంకా బద్ద శత్రువు. అదొక ప్లాన్ ప్రకారమే పోవాలి. నేను ఇద్దరు నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, రమణారెడ్డి గారిని, మసూద్ చార్ గారిని. ఛాలెంజ్ తీసుకొని ఇది నేను ఇవాళ సర్వే చేసిన, నేను రమణారెడ్డి గారికి చెప్పినా, మసూద్ చార్ గారికి చెప్పినా, మా జ్యోతమ్మకు చెప్పలే. ఇంకా 32% మనకు వచ్చింది ఇప్పటి వరకు. మనం ఇంకా లేవలే. మనం 31 కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 28 దాకా బీజేపీ వస్తాను, 28 బీజేపీ వస్తాను. నేనొకటే, ఇప్పటికి మనం 1% మనం ఎక్కున్నాం. నేను మళ్ళా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఇంకా మీరు ప్రచారం మొదలు పెట్టలేదు, ప్రచారం మొదలు పెడితే ఇంకో 5-6% పెరుగుతుందని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నేను కార్యకర్తలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, భవిష్యత్తు మీ ఎన్నికది. సర్పంచ్, ఎంపీటీసీలు, సొసైటీ ఎన్నికల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ ఊర్లో మెజార్టీ వచ్చిందో, నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందో, వరంగల్ పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో, చేతులు ఎత్తేస్తారు. పవర్ ఉండి కూడా మనం తెచ్చుకోలేమనేది ఫీల్ అవుతారు. నాకు రాజకీయంగా నేను చెప్తున్నా, దయచేసి జిద్దునెస్ రాండి. ప్రజల్లో వచ్చింది మార్పు, ఇంకా కార్యకర్తలు యాక్టివ్ అయితలేరు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ తిట్టనోడు లేడు. ఇదివరకు ఏముండేదంటే, అధికార పార్టీని తిట్టాలంటే ప్రజలు ముందుకు రాకపోయేది, లేదా కార్యకర్తలే తిట్టేది, ప్రజలు బయటపడకపోయేది. టైం వచ్చినప్పుడు ఓటేద్దాం అనేది. కానీ ఇప్పుడు ప్రజలు బయటపడతాను. మీకు అర్థమవుతుందో లేదో, కసికొద్దున్నారు. మీరు యాక్టివ్గా ఉంటే వన్ సైడ్ అవుతుంది. మీ దగ్గర కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది కొద్దిగా, అదే పక్కాల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేకున్నా, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేకున్నా గెలిచిందా లేదా? మా దగ్గర అసలే లేదు, గెలిచింది. అంటే జనం ఏం కోరుకున్నారు? మార్పు కావాలని కోరుకున్నారు. ఇప్పుడేం కోరుకుంటారు జనం? ఒక్కసారి బుద్ధి చెప్పాలరా. అది మీరు ఆర్గనైజేషన్ మొండిగా చేస్తే ఇట్లా లేస్తుంది. నేను చెప్తున్న రాజకీయ అనుభవంతో, ప్రభుత్వం మొత్తం దివాలు తీసింది. మీకు అనుభవం తెలుస్తాయి కదా, ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. ఉదాహరణకు 100 కోట్లు ఒక రోజు ఆదాయం ఉంటే 30 కోట్లకు పడిపోయింది. ఈయన దోపిడికి ప్రతి ఐటీ కంపెనీ
ప్రతి రియల్ ఎస్టేట్ దగ్గర కోట్లు వసూలు చేసి మొత్తం దివాళ తీసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు భూపాలపల్లిలో 30,000 50,000 ఎకరం ఉండే. నేను చెప్పేది తప్ప కరెక్ట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 1,00,000 అయింది. మళ్ళీ 1,00,000 నుంచి 2 అయినాయి 3 అయినాయి 5 అయినాయి దిగిపోతాడు కనుక 50 లక్షలు కోటి రూపాయల దాకా ఎకరం. రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. హైదరాబాద్ ప్రాపర్టీస్ మొత్తం పడిపోయినాయి. ఊళ్ళల్లో ఇదివరకు భూమి కొంటని తిరిగేది. ఎవడంతలో శుద్ధం కొంటారు. ఇప్పుడు అమ్ముతాలో కొంటూరు 50 లక్షలు 20 లక్షల కన్నా ఉన్న ఓడుకుంటారు. ఇది వాస్తవం కాదా? రాబోయే రోజుల్లో ఇంకా ఘోరంగా పడిపోతుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జీతాలు ఇయ్యలేని పరిస్థితి కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వస్తుంది. ఇప్పటి వరకు రైతు బంధు సరిగ్గా ఇయ్యలే. అదే తిరిగా కళ్యాణ లక్ష్మి అన్ని అట్టే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కట్ట అట్టే ఉన్నది. సీఎం రిలీఫ్లు అన్ని కట్ట ఉన్నాయి. ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు. కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. పాతే కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊళ్ళో చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇల్లు ఇస్తాడా ఇల్లు ఇచ్చేది పోయేలేదు. వీడు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కార్యకర్త మీకుంటాం అండదండ. ఏదైనా అక్రమ కేసు పెడితే, ఏ కార్యకర్తను అన్యాయం చేస్తే నన్ను పిలువండి, నేను వచ్చి మీ మధ్యలో కూర్చుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటే గడగడగడ వణకాలి. నేను మొన్న చూసిన పర్కాలలో తప్పుడు కేసు పెడితే నేను ఎస్పీ గారు సిపి గారు ఫోన్ చేసిన, పోయాడ కూర్చుంటున్నారు ఎంబడే మన ఎస్ఐ సస్పెండ్ చేసాం. మొన్న మా దేవురుపులో కూడా ఓ తప్పుడు కేసు పెట్టండి, నేను వస్తానా దేవురుపులకి నా వరకే కేసు తీసేసి క్లోజ్ చేసాం. మేము అందరం వస్తాం. మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా భయపడి పార్టీని వదిలిపెట్టొద్దని కూడా ఈ సందర్భంగా మీకు చేతులెత్తి మొక్కుతున్నా. నేను అనుభవం మీద చెప్తున్నా. పోరాటాలు చేశాం, వీళ్ళని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పాపం రమణారెడ్డి జ్యోతమ్మ గారు కూడా మీ వెంబడి ఉంటారు. మసూన్ చేరు గారు కూడా మీకు సపోర్ట్గా ఉంటాడు. మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేతులెత్తి మొక్కుతున్నా, మనస్పర్ధలు పెట్టుకోకుండా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ కోసం పనిచేయండి. రమణారెడ్డి గారి నాయకత్వాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చాలా ఓపికగా మరి అందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా మరి భక్తులం చాలా మంది ఉన్నాం, టైం తీసుకున్నాం. ఏదేమైనా మరి ఇప్పుడు అందరూ కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడింది. ఇప్పుడు రాజయ్య గారు, మాజీ శాసన సభ్యులు, తొలి ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు డాక్టర్ రాజయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే దయచేసి భోజనాలు అందరికీ ఉన్నాయి. దాదాపుగా 2,000 మందికి భోజనాలు తయారు చేయించినాం. అందరికీ భోజనాలు ఉన్నాయి. కాకపోతే మీరు కొంచెం సహకరించి ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ కనుక తిన్నట్టయితే చాలా మరి బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఒక 5 నిమిషాల్లో ముగించుకుంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కసారి కడియం శ్రీహరిని ఓడగొట్టాలని కసి ఉన్న ప్రతి ఒక్కరు రోషంతో, కోపంతో, తాపంతో జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సుధీర్ కుమార్ కారు గుర్తుకే, మన ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గుర్తుకే, గంట రమణారెడ్డి గారి నాయకత్వం, దయన్న నాయకత్వం,
జై తెలంగాణ. అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే నేను అసలు సిసలైన మాదిగోన్ని పక్క మాదిగ అస్తిత్వం కోసం పిల్లల వైద్యుడిగా ఉన్నా, జాతీయ స్థాయిలో పిల్లల ఉత్తమ డాక్టర్గా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను తాటికొండ రాజయ్య మాదిగా ఈరోజు ఎలక్షన్లు మొత్తం కూడా మాదిగ కులం మీద మాత్రమే, ఆ ప్రాతిపాదిక మీదనే జరుగుతున్నాయి. ఈరోజు పెద్ద గొడ్డలి వేటు పడుతుంది కాంగ్రెస్ మీద మాదిగల చేతనే. అందుకనే మాదిగోళ్ళందరూ కూడా ఒక్కటి కావాలి. ఈరోజు మనమే కాదు, అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తుంది. నకిలీ దళితుడని చెప్పుకొని 70 సంవత్సరాల నుంచి పుట్టి 70 సంవత్సరాలు 60 ఏళ్ళు షష్టి పూర్తి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దానికి ప్రధాన విట్నెస్ సాక్షి పెద్దలు మన డైరెక్టర్ రావు గారు ఉంటారు. వీరు ఒక్క ఊళ్ళోనే పుట్టిల్లు. వారి పుట్టు పూర్వత్తాలు మొత్తం కూడా వారికి తెలుసు, వారి ద్వారా నాకు తెలుసు, మోదుగువెల్లి నరసింహకు తెలుసు, అదేవిధంగా కృష్ణ మాదిగకు తెలుసు. కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయలే. అసలు కడియం శ్రీహరి మాదిగ కానే కాదు, మాల కానే కాదు. ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి అక్రమంగా వచ్చి బయళ్ళు ఇంటికాడ పెరగడం జరిగింది. మీకందరికీ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నా. ఐఎమ్ స్టాండ్ ఫర్ ఇట్. దీనికోసం కొట్లాడతా. ఒకవేళ తప్పైతే నేను జైలుకు పోయేదానికి కూడా సిద్ధం. ఆడు బీసీ పద్మశాలి ఇంట్లో పుట్టి పద్మశాలి ఇంట్లో పెరిగి అక్రమంగా వచ్చి బయళ్ళ ఇంటికాడ పెరిగిన మాట వాస్తవం. పెరిగిన కాడ కులము రాదు, పుట్టింది మాత్రమే కులం. ఇవాళ నేను డాక్టర్ తాటికొండ రాజయ్య, మా తాత, మా అయ్య వెంకటయ్య, మా తాత బచ్చయ్య, వాళ్ళయ్య ఎల్లయ్య, వాళ్ళ తాత అబ్బయ్య. నీ అయ్యవడో చెప్పు. కడియం శ్రీహరి నీ అయ్యవడో చెప్పు. ఇటు 3 తరాలు అటు 3 తరాలు ఎటనే చెప్పు. నీ అయ్య పేరు చెప్పు, నీ తాత పేరు ఎవరో చెప్పు, నీ ముత్తాత పేరు చెప్పు. తప్పకుండా మేము సరెండర్ అవుతాం ఈరోజు. ఎందుకంటే 60 ఏళ్ల కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈరోజు నా హై స్కూల్ సర్టిఫికేట్ చూడు, నా కాలేజ్ సర్టిఫికేట్ చూడు. నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నా, నేను కోళ్ల ఫామ్ పెట్టుకున్నా, నేను లెక్చరర్ పనిచేసిన, 8 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఇంకోటి చేసిన అని ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు. ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఎస్సీ అవుద్ది? ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా, మళ్ళా ఆడబిడ్డ కూడా ఒక చరిత్ర సృష్టించింది. లవ్ మ్యారేజ్ తప్పేం కాదు. లవ్ చేసిన వదిలిపెడతాను, మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నది ఎవరిని? పెళ్లి చేసుకున్నది ఒక ముస్లింను. అది ఆంధ్ర వాడిని చేసుకున్నది. ఆంధ్ర గుంటూరుకు సంబంధించిన ముస్లింని పెళ్లి చేసుకున్నది. ముస్లిం చట్ట ప్రకారం ఇస్లాం మతం తీసుకున్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేస్తారు. మా ఊర్లో సింగపురం బాబు అని నా ఫాలోవర్ ఉన్నాడు. వాళ్ళ బిడ్డ వేరే వాళ్ళని లవ్ చేసింది, ముస్లిం అబ్బాయిని. నేను దగ్గరుండి ముస్లింగా మారిన తర్వాత నేను పెళ్లి చేస్తా అంటే ఆ బాబు బిడ్డ పెళ్లి ముస్లిం సంప్రదాయబద్ధంగా పెళ్లి అయింది. ఇక్కడ కూడా అలాగే పెళ్లి అయింది. ఎందుకు నాకు లోతు వరకు తెలుసు అంటే, నా కొడుకు పెద్ద కొడుకు క్రాంతిరాజ్, కావ్య, ఇప్పుడు నజీర్, వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్స్. అక్కడ ఏమేమి జరిగిందంతా పూసగుచ్చినట్టు తెలుసు.
ఏమన్నంటే సుప్రీంకోర్టు మా అయ్యకు పుట్టినా కాబట్టి నేను కూడా ఎస్సీ అవుతానంటది. మీ అయ్య పుట్టిండు, అది కదా కావాల్సింది. మా అయ్యకు పుట్టినని ఎస్సీ అంటున్నావు, ఓకే సుప్రీంకోర్టు అంటున్నావు, కానీ మీ అయ్యకు పుట్టింటో చెప్పాలి. అది కదా తరతరాల నుండి వంశకరం అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది. అది అన్నీ వదిలిపెట్టేసి ఈరోజు ఈ రిజర్వేషనే కుల ప్రాతిపాదికన కదా రిజర్వేషను. నీ కులమే కరెక్ట్ లేదు, నువ్వు కరెక్ట్ కాదు, నీ పుట్టుక కరెక్ట్ కాదు, నీ బిడ్డ పుట్టి నీ పెళ్లి కరెక్ట్ కాదు, ఓ మతం పేరు చెప్పుకుంటూ ఓ ముస్లింని చేసుకొని ఓ ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని నా వారసురాలని చెప్పి ఎట్లా రుద్దుతావు నువ్వు? ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి? ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి? ఈ మహాత్ములందరూ కలిసి ఆ దౌర్భాగ్యుడు, ఆ చరిత్రహీనుడు ఆయన అందరినీ మోసం చేసుకుంటూ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి నేను 2009 గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి శభాష్ రాజయ్య నువ్వు మొగాడివి కరగలిసి ఓడగొచ్చినావు. ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నన్ను మెచ్చుకున్నది ఎవరంటే ఆంధ్ర ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ దుర్మార్గుడు అంబో ఎవరిని వదిలిపెట్టలే ఇక నాకెక్కడొద్దో ప్రతి ఒక్కరు భయపడే అతని సరి అయిన మొగుడంటే నేనే. ఆయన కంటే వరుసగా 4 సార్లు గెలిచిన, ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఆయన కంటే ముందుగా రాజకీయ దురంధరుడు అంటే ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి అయిన రాష్ట్రకి. ఇలా తెలంగాణ రాష్ట్రం కాదు, యూపీఎస్సీ ఎగ్జామ్లో కానీ ఏపీఎస్సీ ఎగ్జామ్లో కానీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కానీ హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే తచ్చుకుంటా డాక్టర్ రాజయ్య పేరు రాయవలసిందే. దట్ ఈస్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. యాస్ మాదిగా, పక్కా మాదిగా. ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఏం తక్కువ చేసిండు కేసీఆర్, ఏం తక్కువ చేసిండు మా ఎర్రవెల్లి దయాకర్ అన్న. ఆయన ఇల్లును ముంచుతుంది, ఆయన ఇంటి వాసాలు లెక్క పెట్టిండు. అక్కడ ముందుగా అక్కడ ఇంటి వాసాలు లెక్క పెట్టిండు, కేసీఆర్ దగ్గర వచ్చి ఇక్కడ ఇంటి వాసాలు లెక్క పెట్టిండు. వస్తుంది నేను తెలంగాణ రాష్ట్ర సమితి పేగు బంధం పెంచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిట్కనేలు పట్టుకొని అవిభక్త 10 జిల్లాలు తిరిగినా. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు? నువ్వు ఏ జిల్లాకు పోయినావు? కేసీఆర్ ఎంబడి ఉద్యోగంలో ఎక్కడున్నావు నువ్వు? ఈయనేమంటాడు, రాంపూర్ దగ్గర వంట వార్పు కార్యక్రమం అయితే రాజయ్య నీకు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నేను జీవితంలో ఎమ్మెల్యే పోటీ చేయనంటాడు. నేను 1సారి 2సారి 3 సార్లు రాజీనామా చేసి 4ఓసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్న తర్వాత ఎలక్షన్లు వస్తే అందరికంటే ముందు నామినేషన్ ఎవడంటే ఈ దౌర్భాగ్యుడే. ఈయన అందరికంటే ముందుగా పోయి మళ్ళా నామినేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్. మరి అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తూ నిర్దాక్షిణ్యంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి బ్లాక్మెయిల్ చేసి డిప్యూటీ సీఎం గుంజుకుంటువి, పార్టీలో ఉండకుండా అనేక మాయమంత్రాలు చేస్తువి, ఎమ్మెల్యే రాకుండా చేస్తువి. ఎట్లా రాజయ్య పేగు బంధం దించాలి? ఇలా ఎవరి పేగు బంధం తెగిపోయింది, పీడామైంది. టీఆర్ఎస్తో పేగు బంధం తెగిపోయింది. ఆయనగా పేగు బంధం కాదు కదా, ఏ బంధం ఉండదు, ప్రజాబంధమే తెగిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయంతో ఈరోజు దౌల్బాజీ ఇంత దుర్మార్గుడు, ఇంత ఏమితో పోల్చాలి ఆ దుర్మార్గాన్ని? నీచుడు, నికృష్టుడు, నమ్మక ద్రోహి. అరే నేను అప్పుడప్పుడు చర్చలో మాట్లాడేది, కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటుండు, ఎంపీ టికెట్ తెచ్చుకుంటా. అబ్బా, కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసేంత మొగోడు అంటే
అవ్వబడ్డది కదా. ఇప్పుడు మొత్తం బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడికి మొత్తము ఈవెన్ బయళ్ళ కులస్తులన్నా కూడా బయళ్ళ కులస్తులన్నా తెలంగాణ మొత్తంలో 600 జనాభా 429 ఓట్లు. అది ఓన్లీ మన అవిభక్త వరంగల్ జిల్లాలో 15-20 ఊర్లకు ఒక్క ఇల్లు ఉంటుంది. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఇలా మాలోళ్ళది నీకేనా, మాదిగోళ్ళది నీకేనా? ఉపకులాల్లో ఉన్న 57 కులాలను దోసుకొని అందరి పొత్తుల సొమ్ము అంతా నువ్వే దోసుకుంటువి. రిజర్వేషన్ దోసుకుంటువి, రిజర్వేషన్ వాళ్ళకి సంపద దోసుకుంటువి, చదువులు దోసుకుంటువి, ఉద్యోగాలు దోసుకుంటువి. ఈరోజు అందరిని మించిన నమ్మక ద్రోహం చేసి ఈరోజు దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి ఎందుకు నమ్మక ద్రోహం అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఒక వీడియో డయానా మాట్లాడింది వినుకుంటూ వస్తున్నా. ఏమంటే రాజకీయ చరిత్ర కడియం బాగున్నది, బిడ్డ కూడా బాగా చదువుకున్నది, సేవ చేస్తుంది కావచ్చు, ఎంపీ టికెట్ ఇద్దామని చెప్పేసి అన్న మాట్లాడింది. వాళ్ళు పెట్టుకుంటారు అక్కడ చేయి గుర్తెత్తాలి. అక్కడ అన్నమేమో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడిన ముచ్చట, వాళ్ళు ఇప్పుడు చేయి గుర్తేసుకొని దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమి చదువు అండి, ఏమి చదువు? నాకు కొడుకులు కోడళ్ళు 4. నా చిన్న కొడుకు తెలంగాణ మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదు, జనరల్ సీట్లో అందరిలో హైయెస్ట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడలిస్ట్ వచ్చి హరీష్ రావు గారు ఉద్యోగం ఇస్తే నా 1345 ఉద్యోగంలో మొదటి ఉద్యోగం నా కొడుకు డాక్టర్ విరాజ్ ప్లాస్టిక్ సర్జన్ ఇస్ డూయింగ్ జాబ్ ఇన్ ఎంజిఎం హాస్పిటల్. రెండో కొడుకు ఇంటర్నేషనల్ మెమోరీ ఛాంపియన్, యుఎస్లో ఎంఎస్ చేసి ఇక్కడ ఎంఎస్ చేసే డైనెక్ సర్జన్. నా పెద్ద కోడలు స్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్లో స్టేట్ 7th వచ్చి గైనకాలజిస్ట్. చిన్న కోడలు సైకియాట్రిస్ట్. గిదిరా చదువు అంటే రికమెండేషన్ చేయించుకొని చంద్రబాబుతో రికమెండేషన్ చేయించుకొని దక్కన్ మెడికల్ కాలేజ్ కావ్యకు సీట్ తీసుకొచ్చినట్టు కాదు. కావ్యకు సీట్ ఎట్లొచ్చింది? కావ్యకు సీట్ అంటే చంద్రబాబు ఓవైసీతో మాట్లాడి పుక్కడికి సీటుకు ఎక్కడ పోటీ పడతావు, దేంట్లో పోటీ పడతావు? ఏమన్నా మాదిగా ఉద్యమంలో ఉంటేవా నువ్వేమన్నా సామాజిక ఉద్యమంలో ఉన్నవా? ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు. ఎట్లా ఎవరి తల మీద చేయబెట్టాలి, ఎట్లా ఆడది భస్మాసురాస్తం. ఇప్పుడేమో రేవంత్ ఏమో అభయాస్తం అని పోతాడు, ఇదది భస్మాసుర హస్తం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయింది, భస్మీపట్నం చేయడానికి కాంగ్రెస్ పోయిండు. అంతకుముందు అన్నాడు, 6 నెలలకు ముందు అన్నాడు జనగాం పార్టీ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలుతుందని చెప్పిండు. 6 నెలల్లో కుప్ప కూలుతుందని ఈ నెలకు పోయిందే కుప్ప కూల్చడానికి, ఈయన పోయిందే కుప్ప కూల్చడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను జెడ్పీటీసీ అయిందంటే మాదిగల ద్వారా జెడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అయినంటే మాదిగల ద్వారా ఎమ్మెల్సీ అయినా, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినానంటే మాదిగల ద్వారా అయినా, నేను ఎంపీని అయినానంటే మాదిగల ఆశీర్వాదంతో అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంటే మాదిగల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అన్నాడు. కానీ నిండా కొచ్చుతూ పెట్టిండు రేవంత్ రెడ్డి. మొత్తము అన్ని సీట్లు 2 మాలలకు ఇచ్చిండు, ఇదేమో బయళ్ళని చెప్పుకునే పద్మశాలకు ఇచ్చిండు. ఎక్కడ చరిత్ర కరెక్ట్ లేదు. అంతేకాకుండా కంటైన్మెంట్ ఇంకో మాలకి ఇచ్చిండు. ఎక్కడ కూడా మాలలు దీన్ని ఓర్చుకునేటట్లేరు. మాదిగలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఊర్లలో. మొత్తం తెలంగాణ మాదిగలందరి ఇలా ఒక్కటైళ్ళు మీలో ఉత్సాహం నింపడానికి మాదిగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన జాతి బిడ్డలు ఊళ్ళో అన్ని వర్గాలకు సేవ చేస్తూ ఉంటాం, అందరి దగ్గరికి పోతుంటాం. ఇగో మాదిగోడికి జరిగిన అవమానం ఇది. మాదిగా మన వాళ్ళందరూ కూడా ఎంత కాంగ్రెస్ లో 55 మంది ఎంపీ టికెట్స్ అప్లై చేసుకున్నారు. పాపం మా చెల్లె ఇందిర కూడా అప్లై చేసుకున్నది, సాంబయ్య అప్లై చేసుకున్నాడు, పరంజ్యోతి అప్లై చేసుకున్నాడు, పరమేశ్వర్ అప్లై చేసుకున్నాడు, అనేక మంది అప్లై చేసుకున్నాడు. కొద్దిగా అందరి నోటి కాడ ఒక్క రాత్రి చేసినది. ఎంత దుర్మార్గము. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కడో పోయిళ్ళు, ప్రభుత్వంలో గతంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడో పోయిళ్ళు, విద్యావేత్తలందరూ ఎక్కడో పోయిళ్ళు. ఏమున్నదో
మాయమంత్రం ఏందో ఎంత మోసం చేసిండు కేసీఆర్కు. వీళ్ళందరి మాటలు విని టికెట్ ఇచ్చిండు, బీఫామ్ ఇచ్చిండు. పెద్ద ఆయన కేసీఆర్ పెద్ద మూట ఇచ్చిండు, పెద్ద మూట పైసలు కూడా ఇచ్చిండు. మళ్ళా కేటీఆర్ దగ్గర పోయి ఏమంటారు, సర్వే రిపోర్టు బాగాలేవన్నా, మరి పైసలు బాగా అయితేనే నేను గెలుస్తా అని చెప్పేసి చిన్న మూట కోసం కేటీఆర్ దగ్గర పోయి చిన్న మూటకు టోపీ పెట్టిండు. ఎట్లాగో దయాన్ని ఉంటాడని అడిగితే దయాన్న, ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత కాబట్టి వారికి పెట్టిండు. ఎవ్వరు దొరికితే వాళ్లకు టోపీ పెట్టుడే, మోసం చేసుడే, నమ్మించుడే. అది చరిత్ర. అలాంటి చరిత్రహీనుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి? కూతురు కడియవలసినారికి పుట్టుడే ఘనకార్యమా? కడియవలసినారికి పుట్టుడే ఘనకార్యమా? వాట్ ఈజ్ హర్ ప్రొఫైల్? వాట్ ఈజ్ హర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్? వాట్ సర్వీస్ షీ డిడ్ సో ఫార్ టు ద సొసైటీ ఆర్ టు ద పార్టీ? విచ్ పార్టీ? వేర్? ఎక్కడ పనిచేయదు? కడియంసిన బిడ్డ అన్నప్పుడు ఏమంటే సరిపోద్దా? దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులందరూ ఒక్కడి కావాలి. మాలోలను ముంచిండు, మాదిగోలను ముంచిండు, ఉపకులాలను ముంచిండు. 60 ఏళ్ల కంచెలు ముంచుతూనే వస్తున్నాడు. ముంచుడే పని. ఇక కేసీఆర్ గారిని బల్తా కొట్టించిందంటే ఎదురు రాదుడి. కేసీఆర్ని బొల్తా కొట్టించిందంటే ఆయన ఎంత మరి జిత్తులా మారి నక్క. కడియం శ్రీహరి జిత్తులా మారి నక్క, అవకాశవాది, స్వార్థపరుడు. ఎప్పుడు అధికారం కావాలి, అధికార దాహంతో. ఈ బాగా తిట్టాలనిపిస్తుంది. ఆయనకి మంత్రి పదవట, ఆమెకు ఎంపీ అట. ఏం బీకినాయా? ఏం తక్కువైంది? ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలే? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక డిగ్రీ కళాశాల తీసుకురాలి. ఇరిగేషన్ శాఖ ఉంటే వరంగల్కి ఒక ప్రాజెక్టు తీసుకురాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే ఏం చేయలే. అదేవిధంగా సాంఘిక శాఖ సోషల్ ఫేర్ ఉంటే నువ్వు కోట్లు సంపాదించడానికి ఆ సోషల్ ఫేర్ని వాడుకుంటువి. గోరింత బలరాం కొండంత ఎట్లా అయ్యాడని చెప్పేసి పెద్ద వ్యాసం. అంటే ఆయన కింద పద్మశాలి వాళ్ళ చిన్నమ్మ కొడుకు చిరంజీవి అని ఈడీఎస్సీ కార్పొరేషన్ ఉండే. ఓన్లీ పద్మశాలీలకే చేసేది. మాదిగల కనిపించారు, మాదిగలు అస్సలే కనిపించారు. ఆయన 10 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు పద్మశాలీలకు పెద్దపీట. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ రోడ్డు కావాలన్నా కూడా వాళ్లకు మాత్రమే చేసేది. కానీ ఏ ఒక్క దళితుడు బాగుపడలే కడియం శ్రీ ద్వారా. నేను కడియం శ్రీలో బాగుపడ్డాని చెప్పేటోడు ఉండడు. ఆఖరికి దయాకర్ ఎంపీకి టికెట్ కావాలి, మేము అందరం పోతే వద్దొద్దొద్దు మాదిగలకి వద్దని చెప్పి దానికి అడ్డుపడ్డాడు. అదేవిధంగా అన్న దయా, నేను ఉప ముఖ్యమంత్రి, అన్న స్పీకర్గా ఉన్నప్పుడు గద్దల పద్మ అవకాశం వచ్చింది. అన్నాని దండం పెడతా, నా నియోజకవర్గం నర్మట. సో ఆ బిడ్డ జెడ్పీటీసీ గెలిచిందన్న, నీ ఆశీర్వదించాలంటే ఆ రోజు గొప్పగా అందరు చప్పట్లు కొట్టాలి. సార్ అన్న స్పీకరు, నేను డిప్యూటీ సీఎం, మీరిద్దరు మాట్లాడి ఫైనల్ చేయమని చెప్పింది సీఎం గారు. నేను ఒక్క మాట చెప్తే పెద్ద మనసుతోటి అన్న ఆ రోజు ఒప్పుకుంటే గద్దల పద్మ మరి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా చేయగలిగినాం. అట్లా ఉండాలి కదా. కులములో పుట్టినందుకు ఏదో ఒకటి చేసి చూపించాలి కదా. ఎక్కడ అలాంటి కార్యక్రమాలు చేయకపోతే కదా. ఎందుకు నీకు అడిగే హక్కెక్కడిది? ఓటు అడిగే హక్కెక్కడిది? ఏ ఒక్క దళితుడు కూడా ఈయన వల్ల నేను బాగుపడ్డా, నీ వల్ల ఏమొచ్చింది? దళితుడని చెప్పుకుంటే ఎన్కౌంటర్లు వచ్చినాయి. నేను బాధిగోడని చెప్పుకుంటే నాకు ఎన్కౌంటరు. కడియం శ్రీ గారు ఎంబడి ఉంటే ఇన్ఫార్మర్ అని వచ్చుడు, ఎంబడి ఉంటేనేమో ఇన్ఫార్మర్ అని వచ్చుడు. అక్కడ బేసెట్టి రాములు అని చెప్పి పద్మశాలి పల్లగుట్ట కథం ఇన్ఫార్మర్ అని దగ్గర జెడ్పీటీసీ భర్త పద్మశాలి. యాదగిరి అని ఒక ఆయన మడికొండ అతను కథం. ఎవరన్నా ఆయనకు దగ్గర చెప్తే అట్లనే పోవాల్సిందే, ఆయనకు దూరాన్ని చెప్తే ఇట్లనే పోవాల్సిందే. మొత్తం 10 ఏళ్ళు అలా చేసిన ఎన్కౌంటర్లు మొత్తం కూడా ఆయన ఖాతాలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి. దయచేసి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 15-20 రోజుల నుంచి చాలా మంది సోదరులు అందరూ ఫోన్ చేసి అన్నా మీరు రావాలని అన్నారు. నాకు అందరికంటే గంట చాలా రాజకీయాలలో మొట్టమొదటిగా మేము ఇద్దరమే చాలా అంటే చాలా అప్పుడు ఎన్ని రోజులు కలిసి ఉన్నామో,
ఎన్నిసార్లు కలిసి భోంచేసామో, ఎన్నిసార్లు వాదించుకున్నామో, ఎన్నిసార్లు ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకున్నామో. నన్ను ఎంకరేజ్ చేసిండు, ఆయనకు ముందు టికెట్ రాలే, నాకు ముందు టికెట్ వచ్చింది 99లో. సో ఆ రకంగా అనేక రకాలుగా ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా కూడా నాకు దేవుడు ఇచ్చిన మరి బ్రదర్ లెక్క, నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి తమ్ముళ్ళలాగా, నేను వయసులో పెద్దోడిని. ఏదేమైనా కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసినాం. దయచేసి ఇంత దూరం నేను వచ్చింది కడియం శ్రీహరిని డిపాజిట్ రాకుండా, కాంగ్రెస్ డిపాజిట్ అక్కడ ఓటర్ లక్ష్యంగా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.